100 వసంతాల ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎందరెందరో కవులను, రచయితలను, మేధావులను అందించిన ఘనత తెలుగు శాఖది. ఉస్మానియా యూనివర్సిటీ అనగానే తెలంగాణ ఉద్యమమే మనకు గుర్తొస్తుంది. తెలంగాణ ఉద్యమం టైంలో తెలుగు శాఖ కానీ మీ పాత్ర కానీ ఎలా ఉండేది? బతుకు బాధల నుండి, కన్నీళ్ల నుంచి ఉద్యమాలు పుట్టుకొస్తాయి. గిరిజన నేపథ్యం నుండి వచ్చిన మొట్టమొదటి తొలి మహిళా ప్రొఫెసర్ మీరు ఉస్మానియాకి. ఇక్కడికి వచ్చాక ఏదైనా వివక్షను ఎదుర్కొన్నారా? ప్రమోషన్ వచ్చింది. అప్పుడు ఆమె భర్త ఏమన్నాడో తెలుసా? ఆ ప్రమోషన్ తీసుకొని ఇవ్వరు. ఎన్గోపి గారింటికి మనకు గుర్తొచ్చేది నాని, బంజారా నాని అనగానే గుర్తొచ్చేది మీరు. మా కోసం ఒక 2 నాన్నలు చెప్తారా? మా యాడి డాక్టర్ కాదు కానీ, మా యాడి అంటే అమ్మ, మా యాడి డాక్టర్ కాదు కానీ చిటికాతో దగ్గుమటు మాయం. మొదటి నుండి ధనంజయ్ గారు మీకు ఎంతో సపోర్ట్ చేశారు. అండ్ మీరిద్దరూ ఈ మధ్య గోర్ బంజారా అనే పుస్తకాన్ని కూడా రాశారని నేను విన్నాను. ఈ పుస్తకం రాయడానికి గల కారణం ఏంటి? ప్రతి పురుషుడి విజయ వెనకాల స్త్రీమూర్తి ఉంటుందని ప్రతీతి, కానీ నా విజయం వెనకాల మా వారు ఉన్నారు. తెలుగు శాఖ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే ఆ పని చేయాలని అనుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబం నా విషయంలో మా అమ్మ చాలా వరకు నన్ను ప్రోత్సహించారు.